నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ఉన్న చేపల దుకాణాలపై తూనికల కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాలలోని దుకాణాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేజీకి 100 నుండి 300 గ్రాముల వరకు తేడాలు ఉన్నట్లు గుర్తించారు. లైసెన్సులు లేని షాపులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాటాలను సీజ్ చేశామని చెప్పారు. పదిహేను కాటాలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాటాలను మోడ్ పెట్టారు. అంటే కిలోకి 200 గ్రాములు షార్ట్ తీస్తూ ప్రజలను మోసం చేయడం మేము గుర్తించాము. వాటిని అందరి మీద కేసులు నమోదు చేసి అలాగే ప్రజలకు చెప్పేటువంటి ఏంటంటే ప్రజలు ఎవరైనా సరే కొనుగోలుదారులు వాళ్ళు కొనే ముందు కాటా ఎలక్ట్రానిక్ కాటా జీరోలో ఉందా లేదా తెలుసుకోవడము, అలాగే 1 కిలో రాయి కానీ 2 కిలోల రాయి కానీ దాని మీద ఉంచి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని కొనుగోలుదారులు కొనుక్కోవడం చేయడం వల్ల వాళ్ళు మోసం నుంచి మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఇలాంటివి చేస్తుంటే మా దృష్టికి కానీ ఫిర్యాదు చేస్తే వచ్చి దాన్ని తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని కేసులు పెట్టామండి. మొత్తం సీజ్ చేసాము. ఎన్ని కేసులు పెట్టారు? ఎంత చేస్తారు సార్ ఫైన్ మామూలుగా? కర్ణాటక దాన్ని బట్టి చేస్తామండి. 15 కాటాలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాటాలను మోడ్ పెట్టారు. అంటే కిలోకి 200 గ్రాములు షార్ట్ తీస్తూ ప్రజలను మోసం చేయడం మేము గుర్తించాము.